అమ్మతో నాన్నగారికి ఛాతిలో చిన్న నొప్పి వచ్చిందంట. అందుకని మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయని నాన్నగారిని హైదరాబాద్ తీసుకురమ్మన్నానని చెప్పాను. మా అమ్మ మొహంలో ఒక్కసారిగా వచ్చిన భయం చూసి వెంటనే నవ్వు నటిస్తూ అది చిన్న నొప్పే, దానికి అనవసరంగా కంగారెందుకు అన్నాను. నా ప్రయత్నమంతా మా నాన్నగారి బాడీ ఇంటికి చేరేలోపు మా అమ్మ ఎదుపు టైం తగ్గించాలని, అలాగే అసలు విషయానికి అమ్మ జీర్ణించుకునేలా చెప్పడానికి నాక్కూడా టైం కావాలి. నేను ఈ విషయానికి గురించి నా మనసులో చాలా స్క్రీన్ ప్లేలు అనుకున్నాను. తర్వాత ఒక స్క్రీన్ ప్లేని డిసైడ్ చేసుకుని కొంతమందిని మా రోడ్డు చివర ఉంచి ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శించే బంధువులు మా అమ్మని ఓదార్చడానికి వస్తే వాళ్లని రాకుండా అడ్డుకోమని చెప్పాను. అదే టైంలో నా ఫ్రెండ్ ఒకడితో ఒక ఫోన్ సంభాషణ సెటప్ చేసి, మా అమ్మ ముందు అతను మా నాన్నగారిని తీసుకొస్తున్న వాళ్లతో మాట్లాడుతున్నట్టు సీన్ క్రియేట్ చేసి, మా నాన్నగారికి దారి పొడవునా కొంచెం కొంచెం నొప్పి పెరుగుతున్నట్టు బిల్డప్ ఇచ్చాను. ఇది మా అమ్మని నెమ్మదిగా సిద్ధం చెయ్యటానికి నేను ఎన్నుకున్న నా స్క్రీన్ ప్లే. ఈ నా డైరెక్షన్ పూర్తయ్యేసరికి బాగా రాత్రి అయిపోయింది. రాత్రి 2 గంటల సమయంలో మా కజిన్ బాడీ వచ్చిందని చెప్పాడు. నేను బయటికొచ్చి బాడీని తీసుకొచ్చిన కారును చూశాను. మా కజిన్తో ఇప్పుడు బాగా రాత్రి కనుక బాడీని తన ఇంటికి తీసుకెళ్లమని, ఉదయం బాడీని తీసుకొస్తే అప్పుడు అమ్మకి నిజం చెప్పి అంత్యక్రియలు చేయడానికి వెంటనే ఏర్పాట్లు చెయ్యొచ్చని చెప్పాను. ఎందుకంటే మా అమ్మని బాడీ దగ్గర ఉదయం వరకు ఏడుస్తూ కూర్చోటం చూడలేక, ఉదయం 5 గంటల ప్రాంతంలో మా తాతగారు మా అమ్మకి అసలు విషయానికి చెప్పేశారు. మా అమ్మ ఏడుస్తుండగా మా అంకుల్ నా దగ్గరికొచ్చి మా నాన్నగారు తన కళ్ళని, తన అవయవాల్ని దానం చేయాల్సిందిగా రాసిన ఒక విల్లు గురించి చెప్పారు. మా బంధువులంతా అలా అవయవాలు దానం చెయ్యొద్దని, అది సంప్రదాయానికి విరుద్ధమని, నన్ను ఆ పనికి ఒప్పుకోవద్దని చెప్పారు. కానీ నేను మా నాన్నగారి కోరిక తీర్చాలనుకుని వెళ్లి మా అమ్మతో చెప్పాను. దానికి తను నాకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి అని ఏడుస్తూనే చెప్పింది. కళ్ల ఇన్స్టిట్యూట్కి కాల్ చేసిన కొద్దిసేపటికి ఆటోలో 2 నర్సులు వచ్చారు. వాళ్లు ఆటోలోంచి దిగుతూ ఏదో ఒక జోక్ వేసుకుని నవ్వుకోవడం నాకింకా గుర్తుంది. మా ఇంటి చుట్టూ ఉన్న ఏదుపులకి వాళ్ల నవ్వులకి అసలు పొంతనే లేదు. వాళ్లు అందర్నీ బయటికి పంపించి టెక్నికల్ ప్రొసీజర్ ప్రకారం కళ్ళు తీసుకుని హాస్పిటల్కి వెళ్లిపోయారు. తరువాత మళ్లీ అందరూ నాన్నగారి బాడీ ఉన్న రూంలోకి వెళ్లారు. నేను లోపలికి వెళ్లేసరికి మా అమ్మ మా నాన్నగారి కళ్ల చుట్టూ ఉన్న రక్తపు మరకల్ని చూడటం గమనించాను. వాళ్లు కళ్ళు తీస్తున్నప్పుడు అయిన రక్తపు మరకలని నాకర్థమైంది. నేను చేసిన భయంకరమైన తప్పుకి నా మీద నాకు విపరీతమైన కోపం, అసహ్యం వేసింది. ఎందుకంటే మా అమ్మతో 40 ఏళ్లపాటు జీవించిన మా నాన్నగారి కళ్లంటే తనకి చాలా ఇష్టమని అమ్మ తరచూ చెప్తుండేది. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కేవలం మా నాన్నగారి చివరి కోరిక తీర్చాలనే. కానీ దానివల్ల సంభవించిన ఇలాంటి పరిణామాలు గురించి నేను ప్రాక్టికల్గా థింక్ చేయలేకపోయాను. మా నాన్నగారిని ఆ పరిస్థితిలో అమ్మకి చూపించడం నేను నా జీవితంలో తీసిన అతిపెద్ద. తర్వాత రోజు మా అమ్మతో ఏదో రోజు అని, 11వ రోజుని కార్యక్రమాలు పెట్టెద్దు, ఎందుకంటే ఆయన జ్ఞాపకాలు, మధుర స్మృతులు గుర్తుంచుకోవాలిగాని ఆయన పోయారని ఎవరో చూపించే జాలి, దయ మనకెందుకు అన్నాను. అన్ని విషయాల్ని పాజిటివ్గా తీసుకోవాలని చాలా పెద్ద లెక్చర్ ఇచ్చాను మా అమ్మకి. అలా లెక్చరిచ్చిన తర్వాత రోజు మా అమ్మ తన గదిలో ఏడుస్తుండడం గమనించినా లెక్చర్ పనిచేయలేదని, నేను కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అయినంతగా ఫీల్ అయ్యాను. ఆ రోజు మధ్యాహ్నం మెట్లెక్కుతుంటే అప్పటివరకు వినని ఒక కొత్త శబ్దం విన్నాను. లోపలికి చూస్తే నా తమ్ముడు ఏడుస్తున్నాడు. అదే మొదటిసారి తన ఏడుపు వినడం. నాలో నేను నా తమ్ముడి ఏడుపు సౌండ్ అలా ఉంటుందా అనుకున్నాను. మొత్తం ఈ జరిగిన ప్రోసెస్లో నాకు ఒక్క క్షణం కూడా ఎలాంటి బాధగానీ, విచారంగానీ లేదు. ఎందుకంటే నేను అక్కడి వాతావరణాన్ని, వేరే వాళ్ల భావోద్వేగాల్ని డైరెక్టు చెయ్యటంలోనూ గమనించడంలోనూ బిజీగా ఉన్నాను. దీని తర్వాత కొన్ని రోజుల తర్వాత ముంబాయి వెళ్లాను. నా ఒక కొత్త సినిమాకి సంబంధించిన ఒక కాస్టింగ్ విషయంలో నసీరుద్దీన్ షాని కలవటానికి ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన నన్ను చూడగానే ఆప్యాయంగా పలకరించి మా అమ్మ పోయినందుకు తన విచారం వెలిబుచ్చి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించారు. ఎవరో ఆయనకు తప్పుడు సమాచారం అందించారని నాకర్థమైంది. ఆయన్ని ఇబ్బంది పెట్టటం ఎందుకని నేను కూడా అసలు విషయానికి చెప్పలేదు. నేను చెప్పలేదు కనుక ఆయన వాళ్ల అమ్మ గురించి ఇవి అవి చెప్పి, మా అమ్మ పోవటం మా నాన్నగారు ఎలా తీసుకున్నారని అడిగారు. నేనింక అప్పుడు ఆయనకి అసలు విషయానికి చెప్పాల్సొచ్చింది. ముందే ఎందుకు చెప్పలేదని ఆయన నన్ను కోపంతో ఒక వింత జంతువుని చూసినట్టు చూశాడు. సుమారు 10 సంవత్సరాల తర్వాత నేను నానా పటేకర్ ఇంట్లో అప్ చప్పన్ డిస్కషన్స్ లో ఉండగా నాతో పాటు డైరెక్టర్ షిమిత్ అమీన్, అప్ చప్పన్ రైటర్ సందీప్ ఉన్నారు. ఒక సీన్ సందర్భం గురించి వివరిస్తూ ఉదాహరణగా మా నాన్నగారి ఎపిసోడ్ ని, ఆ నర్సులు కళ్ళు తీసుకెళ్లడం, తదనంతర పరిణామాలు గురించి నానా పటేకర్ కి నేను